మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన హైదరాబాద్ నగరంలో అనేక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో అనేక ప్రైవేట్ హాస్పిటల్స్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడా అదే స్థాయిలో ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించినటువంటి అవసరం కూడా చాలా పెద్దగా ఉంది. ముఖ్యంగా స్లమ్స్లలో బస్తీలలో ఉండేటువంటి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఇప్పటికి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రుల మీదనే ఆధారపడి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రజలకు ఏ రకమైనటువంటి కష్టం వచ్చినా మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్లలో కార్పొరేట్ హాస్పిటల్స్లలో మరి డబ్బులు చెల్లించి ట్రీట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో పేదవాళ్ళు లేరు. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా అనేక మరి ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించినటువంటి మౌలిక వసతులు పెంచేటువంటి ప్రయత్నము మరి ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మరి పెద్ద ఎత్తున మరి అద్భుతమైనటువంటి ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈఎస్ఐ సంబంధించినటువంటి నర్సింగ్ కాలేజ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉస్మానియా గాంధీ కంటే మించి ఓపీ పేషెంట్స్ ఈరోజు హైదరాబాద్ నగరంలో ఈఎస్ఐ హాస్పిటల్కి వస్తారు. అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్ 10 రూపాయల ఛార్జ్తో అన్ని రకాల ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ అద్భుతంగా ఈరోజు 1300 కోట్ల రూపాయలతో ఆ యొక్క హాస్పిటల్ను కూడా మరి నిర్మాణం చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ఎండింగ్లో కానీ వచ్చే సంవత్సరం మొదట్లో కానీ ఆ యొక్క ఆసుపత్రిని ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకుంటాము. కానీ ప్రారంభించినాక ఆగకుండా సమాంతరంగా మెడికల్ కాలేజీ ఎయిమ్స్ మెడికల్ కాలేజీ నడిపిస్తున్నాం, సమాంతరంగా ఎయిమ్స్ నర్సింగ్ కాలేజీ నడిపిస్తున్నాం, సమాంతరంగా ఇన్పేషెంట్స్ ఆపరేషన్స్ ఓపీ ఈరోజు ఎయిమ్స్లో జరుగుతూ ఉంది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున మరి ఈరోజు హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. మీరు చూసుంటారు ఈరోజు సికింద్రాబాద్లో కూడా మరి వేల్ హాస్పిటల్స్ కానీ లేకపోతే గతంలో ఉస్మానియా గాంధీ టీమ్స్ అదేవిధంగా అన్ని రకాల ఆసుపత్రులకు ఆక్సిజన్ ప్లాంట్స్, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేశాము. ఈరోజు నేషనల్ హెల్త్ మిషన్ కింద అన్ని ఆసుపత్రుల్లో కూడా అన్ని రకాల మౌలిక వసతులు హైదరాబాద్ నగరంలో కూడా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక వైద్యశాలల్లో మరి ఈరోజు మరి ఐ టెస్టింగ్ మిషన్ కానీ, ఈకో టెస్టింగ్ మిషన్ కానీ, బ్లడ్ టెస్టింగ్ మిషన్ కానీ ఇతర అన్ని రకాల సుమారు మరి లక్షలాది రూపాయల విలువైనటువంటి వస్తువులు ఒక్కొక్క ఆసుపత్రికి ఈరోజు నేను బాగంబర్పేటలో 9 లక్షల విలువైనటువంటి ఎక్విప్మెంట్స్ ఈ హాస్పిటల్లో ఇస్తా ఉన్నాను. ఆ రకంగా అన్ని హాస్పిటల్లో కూడా చేస్తా ఉన్నాము. అదేవిధంగా నేను గతంలోనే అన్ని హాస్పిటల్స్లో కూడా మరి కొంత అదనపు రూములు కానీ అదనపు ఏరియా కానీ ఈరోజు మీరు చూశారు. ఈ షెడ్ అంతా కూడా గతంలో ఈ షెడ్ తోటి ఈరోజు వచ్చేటువంటి పేషెంట్స్కు వాళ్ళతో వచ్చేటువంటి అసిస్టెంట్లకు అటెండర్లకు చాలా ఉపయోగపడుతుంది. ఈ రకంగా ఇది ఒకటే హాస్పిటల్ కాదు, నా పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ వైద్యశాలలో కూడా ఈ రకమైనటువంటి షెడ్స్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బస్తీ దవాఖానాలు ఏవైతున్నాయో అది కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వెల్నెస్ సెంటర్స్ కింద మరి ఆ హాస్పిటల్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బస్తీ దవాఖానాకు సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ కానీ వాటి మెయింటెనెన్స్ కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా డయాలిసిస్ సెంటర్స్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ అన్ని రకాలుగా జిల్లా కేంద్రాల్లో హైదరాబాద్లో డయాలిసిస్ సెంటర్స్ ఏర్పాటు చేశాము. ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్లో అద్భుతమైనటువంటి డయాలిసిస్ సెంటర్ ఉంది. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో కూడా డయాలిసిస్ సెంటర్ ఉంది. ఈఎస్ఐ ఆసుపత్రికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ కూడా అద్భుతంగా దేశంలోనే మరి ఆధునికమైనటువంటి ఆదర్శమైనటువంటి మెడికల్ కాలేజీగా ఆసుపత్రిగా ఈఎస్ఐ పేరు తీసుకురావడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్లో ఉన్నటువంటి పేద ప్రజల కోసం మధ్యతరగతి ప్రజల కోసం అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మనం చేస్తాం. సార్ పెట్రోల్ రేట్ పెరిగింది 3 రూపాయలు, అది దాన్ని మీ స్పందన సార్? పెరగాలి కదా, ఎందుకంటే అంటే ఎన్నికల ముందు పెంచారు. ప్రపంచం అంతా కూడా క్రైసిస్ ఇప్పుడే వస్తున్నది.
గతంలో రాలేదు. ఈరోజు యుద్ధానికి సంబంధించినటువంటి తొందరగా ముగుస్తుందన్నటువంటి ఆలోచనతో చూసాం. అది కూడా ఈరోజు పెట్రోల్ ధరలు పెంచకుండా ఈరోజు ప్రభుత్వం నడపచ్చు. అది భారం కూడా ప్రజల మీద పడుతుంది. ఆ భారం కూడా మనం చెల్లించేటువంటి ట్యాక్స్ల ద్వారానే పెట్రోలియం సబ్సిడీ ఇన్ని రోజుల వరకు ఇచ్చాం. ఇంకా బాగా పెరిగింది. ఈరోజు అమెరికా లాంటి దేశం 40% ధరలు పెరిగాయి. ఈరోజు జర్మనీ, జపాన్ లాంటి దేశం 40% పెట్రోల్ ఉత్పత్తులు పెరిగాయి. పెరగనటువంటి దేశం ఏదైనా ఉంటే మన దేశం ఒకటే ఉండింది. అది కూడా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే తప్ప ఏదో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ కోసమో లేకపోతే దేనికోసమో కాదు. ఇది ప్రజల డబ్బును రక్షించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారం ఏదైతే పడతా ఉందో, ప్రభుత్వానికి సంబంధించి పేద ప్రజలకు ఈరోజు 5 కేజీల బియ్యం ఇస్తా ఉన్నాం. ఈరోజు జాతీయ రహదారుల నిర్మాణం చేస్తా ఉన్నాం. ఆసుపత్రులు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులకు ప్రతి నెల రైతుల అకౌంట్లో, ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లో మోడీ గారు డబ్బులు వేస్తూ ఉన్నాం. అనేక రకాల మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నాం. ఇవన్నీ జరగాలి అంటే ప్రభుత్వం వస్తున్నటువంటి రెవెన్యూ లేకపోతే, ప్రభుత్వం వస్తున్నటువంటి ఆదాయం కోత పడితే ఏ సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయాలి. కాబట్టే ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ చర్య తీసుకున్నది. ఇది దేశంలో జరిగినటువంటి సంఘటన కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు దీని మీద ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీలు కొన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా, ఎందుకంటే ఇప్పటివరకు చూసాం, ఎందుకంటే గతంలో చూస్తున్నాం, అగ్రిమెంట్ అయిపోయింది, యుద్ధం ఆగిపోతూ ఉంది, మరి పెట్రోల్ ఉత్పత్తులు ట్రాన్స్పోర్ట్ పెరుగుతూ ఉంది, ఏ రకమైన ఇబ్బంది లేదు అనే విధంగా మాట్లాడుతూ ఉంది. కానీ అది చూస్తున్న కొద్ది నెలలు గడుస్తున్నా కూడా సమస్య పరిష్కారం కావడం లేదు. పెట్రోలియం క్రూడాయిల్ తీసుకొచ్చేటువంటి షిప్లు ఏవైతున్నాయో అవి పూర్తి స్థాయిలో మన దేశానికి రావడం లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు విషయం చెప్పారు, ఫారెన్ ఎక్స్చేంజ్ సేవ్ చేయాలి. విదేశీ మారకద్రవ్యం చాలా పెద్ద ఎత్తున 2 సెక్టార్లో, మనము 3 సెక్టార్లో, ఒకటి ఎరువుల మీద చాలా పెద్ద ఎత్తున ఈరోజు లక్షల కోట్ల రూపాయలు మనం ప్రతి సంవత్సరం విదేశాలకు చెల్లిస్తాము. రెండోది ఈరోజు పెట్రోల్ మీద విదేశీ మారక ద్రవ్యం చాలా పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు చెల్లిస్తాము. మూడోది బంగారం దిగుమతి కోసం, ఎందుకంటే బంగారం మన దేశంలో తయారు కాదు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాము. ఈ 3 పెట్రోలియము, ఫెర్టిలైజరు, బంగారము 3 చాలా పెద్ద ఎత్తున మన దేశానికి దిగుమతి చేసుకోవడంతో విదేశీ మారక ద్రవ్యం చెల్లిస్తాము. దాని కారణంగా అప్పులు చేయాల్సి వస్తుంది. దాని కారణంగా మన ఇండియన్ కరెన్సీ యొక్క విలువ, రూపాయి విలువ పతనం అవుతా ఉంది. కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకునే ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు, అవసరమైనప్పుడే బంగారం కొనండి, మీ ఇంట్లో పెళ్లి అవుతుంది కొనుక్కోండి, తప్పలేదు, మీ ఇంట్లో శుభకారం అవుతుంది కొనుక్కోను, అదనంగా అనవసరంగా కొనకండి, తాత్కాలికంగా అని ఒకటి చెప్పారు. రెండోది పెట్రోలియం ఏదైతే ఉన్నదో, పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవసరం ఉన్నంత వాడండి, అవసరం లేకపోతే అనవసరంగా దుబారా ఖర్చు చేయొద్దు. ఎంత వీలైతే అంత దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ ఆర్థిక వ్యవస్థ రక్షించడం కోసం, మన ఇండియన్ కరెన్సీ రూపాయి పతనం కాకుండా చూసుకోవడం కోసం పెట్రోలియం అవసరమైతేనే వాడండి అని చెప్పారు. బంగారం కొనొద్దని ఎవరికి అట్లా ఆదేశాలు ఇవ్వలేదు, పెట్రోల్ కొనొద్దు, డీజిల్ కొనొద్దని చెప్పలేదు. ఉన్నంతలో అవసరం ఉన్నంత వాడండి, వృధా చేయకండి అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు అదేవిధంగా రైతులకు కూడా చెప్పాము, భూమి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, అనవసరంగా అవసరమైనంతనే పెట్రోల్ వాడండి, అవసరాన్ని మించి వాడొద్దని చెప్పారు. దాని మీద కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని ఈరోజు రాజకీయమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఇది అవగాహనతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు అనేక రకాల శుద్ధులు చెప్తా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఈరోజు దేశం కోసం పనిచేసేటువంటి నరేంద్ర మోడీ గారు మీలాగా కుటుంబాల కోసమో, కుటుంబాల ద్వారా దోపిడీ చేయడం కోసమో, లంచాలు తీసుకోవడం కోసమో, కమిషన్లు తీసుకోవడం కోసమో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేయడం లేదు. వీఆర్ ఫర్ నేషన్, దేశం కోసం పనిచేస్తాము, దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తాము, అవసరమైతే దేశ ప్రజలు ఏకం చేస్తాము. కష్టాల్లో ఉన్నప్పుడు, కరోనా సమయంలో కానీ అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఏకం చేసి ముందుకు నడిపించాడు. ఈ రకమైనటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజలనే భాగస్వామ్యం చేస్తాం. రాజకీయ పార్టీలు సహకారం ఇచ్చినా ఇవ్వకపోయినా దేశ ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారితో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల సహకారంతో ఈ రకమైనటువంటి సమస్యలు అధిగమిస్తాం.